చూడండి ప్రకృతికి ఈరోజు నచ్చలేదంట. ఎప్పుడు రొటీన్‌గా ఉంటే ఏం బావుంటుందని ఈరోజు వచ్చి అల్లరల్లరి చేసిపోయినాయి. చూసారా గాజు గ్లాసులు ఎలా పగిలిపోయినాయో. చెట్లయితే మొత్తం ఇరిగిపోయినాయి. అసలు మనీ ప్లాంట్ ఏంటి, మొక్కలేంటి మొత్తం ఊడి ఎక్కడికక్కడ పడిపోయినాయి. గిన్నెలైతే ఎక్కడో ఎక్కడో దూరం పడితే అవన్నీ ఏరుకొచ్చుకున్నాము. ఆ విధంగా చేసింది ఈరోజు అల్లరి ప్రకృతి. అసలు శ్రీరామనవమికి ఎందుకంటారు వర్షం పడిద్ది? ఎవరైనా తెలిసుంటే కొంచెం కామెంట్ చేయండి. ప్రతిసారి అంతే. శ్రీరామనవమికి వర్షం పడాల్సిందే. మరి ఏంటో ఇప్పుడే అర్థమవుతుంది కదా దేవుడు ఉన్నాడని. అసలు పూర్వకాలం నుంచే చెప్తున్నారు మన పెద్దలు. నవమికి వర్షం పడుతుంది అని చూసారా అల్లరల్లరి చేసేసి మామిడికాయలు కూడా తెంపేసి వెళ్ళిపోయింది గాలి వచ్చేసి. ఇవన్నీ ఏరి బాధతోటి చాలా బాధతోటి ఏరాను. ఎందుకంటే ఇంత కాయలు పడిపోయినాయి చూసారా వేస్ట్. తెలంగాణలో వడగళ్ళు వాన కూడా పడ్డది. చాలా 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 చోట్ల పడ్డది. మా దగ్గర కూడా పడ్డది. ఐస్ గడ్డలు మాత్రం ఏరుకున్నాము. లాస్ట్లో చూసారా ఇన్ని కాయలు ఏరుకున్నాను.